రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. రూపాయి బిళ్ళతో మనం ఈ పరిహారం చేయటం వల్ల మన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. ఒక రూపాయి ఏంటంటే మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకుండే ఇబ్బందిని తీసేస్తుంది. రూపాయి ఏంటంటే చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వల్ల మనం మంచి ఫలితాలను కూడా పొందుతామన్నమాట. చాలా వరకు కూడా చెప్పాలంటే మానవ జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉంటూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి మన జీవితంలో నుంచి వెళ్ళిపోతాయండి. మనకుండే ఎటువంటి సమస్య అయినా సరేనండి, ఆ సమస్యకు మనకు పరిష్కారం లభించాలన్నా, సమస్య నుంచి మనం బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే ఆదివారం పూట చేయండి. ఒక రూపాయి ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. రూపాయి ఏంటంటే అతీత శక్తివంతమైనది. కాబట్టి రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 99% మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయి అనమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు ఆదివారం కదా, అయితే ఆదివారం చాలామంది కూడా అండి కొన్ని నియమాలను అసలు కూడా పాటించరు. అలా పాటించక ఏంటంటే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారండి. దరిద్రాలను మీరే కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఆదివారం ఖచ్చితంగా సూర్యభగవానుడిని పూజించండి. అంటే పూజించడం అంటే ఆడంబరంగా కాకుండా నార్మల్గా ఏంటంటే కనుక సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవటం, నీటిని సమర్పించటం. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేసేటప్పుడు అండి మన జీవితంలో మనకు కుజదోషాలు ఉండి వివాహాలు జరగక ఇబ్బంది పడేవారు నీళ్ళల్లో ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకొని చిటికడంత పసుపుని వేసేసి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే ఖచ్చితంగా కుజదోషము అలానే కాకుండా వివాహ సమస్యలు తొలగిపోతాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెంబడి నీటిలో కుంకుమను పోసి అంటే ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే అదృష్టం పట్టి విపరీతంగా ధనం వస్తుందని చెప్పొచ్చు. శత్రు నివారణకు కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా నీళ్ళల్లో కొద్దిగా నల్ల నువ్వులు వేసేసి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే శత్రు నివారణ జరుగుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం అనేది లభించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక రేపు ఖచ్చితంగా అండి ఏం చేసినా చేయకపోయినా కనీసం ఒక సూర్య నమస్కారం అయినా సరే చేసుకోండి. సూర్యుడు అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఆదివారం పూట అండి ఈ పరిహారం చేయండి. ఇది కేవలం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి. అలాంటప్పుడే అధికంగా ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితంలో మనం కొన్నిసార్లు ఏంటంటే భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాము, భరించలేని బాధల్ని మనం పడుతూ ఉంటాము. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎందుకు ఈ కష్టాలు బాధలని మనం ఏంటంటే కనుక మనలోనే మనం ఆలోచించుకొని కుంగి కృషించిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్లకు కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఎంతటి కష్టమైన నష్టమైన తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆదివారం పూట ఈ పరిహారం చేయాలి. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఇది చాలా ప్రాచీనమైన పరిహారం అనమాట. అంటే చాలా పురాతనమైన పరిహారం అండి. చాలా వరకు కూడా ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉంది, చాలా మంది చేస్తారు. కొంతమందికి అసలు దీని గురించి తెలియకపోవచ్చు. కాబట్టి ఏం చేయండి అంటే రాత్రికి పడుకునేటప్పుడు అండి తిన్న తర్వాత మన పనులన్నీ కూడా అయిపోతాయి కదండి. అయిపోయిన తర్వాత ఏంటంటే రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఇక్కడ ఇది గమనించుకోండి, మనం ఏంటంటే పరిహారం చేసి వాకింగ్లు చేయటం, జాగింగ్లు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఫోన్లు టీవీలు చూడటం ఇలాంటివి చేయకూడదు. మనం పడుకుంటున్నాం, మన పనులన్నీ కూడా అయిపోయాయి, తిన్నాము, అన్ని ఫోన్లు చూడటం ఇదంతా కూడా అయిపోయింది, ఇంకా నిద్ర వస్తుంది, ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాల్లో పడుకుంటాం అన్నప్పుడు ఈ పరిహారం చేసేసి పడుకోండి. అలాంటప్పుడు ఏంటంటే అధికంగా ఫలితం వస్తుంది. అలాంటప్పుడు అధికంగా ఫలితాలనైతే మీరు పొందుతారని చెప్పొచ్చు. అయితే ఒక రూపాయి బిల్లును తీసుకోండి. అంటే రూపాయి బిల్లును మాత్రమే తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో మళ్ళీ 2 రూపాయలు 5 రూపాయలు తీసుకోకండి. రూపాయి బిల్లును తీసుకొని ఏంటంటే ఆడవారైతే కుడి చేతులు, మగవారైతే ఎడమ చేతులు పట్టుకోవాలి. అలా పట్టేసుకున్న తర్వాత మీకుండే కష్టము, బాధ, ఇబ్బంది ఇదంతా కూడా చెప్పుకోవాలండి. రూపాయి బిల్లు ఏంటంటే కనుక డబ్బు కదండి, మనం చెప్పేదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. అది చెడు తీసేసుకుంటుంది, అలానే కాకుండా మనలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేసుకుంటుంది. ఇంకా చెప్పేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇలా రూపాయి బిల్లకు చెప్తాం కదా, చెప్పిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. మనకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలానే కాకుండా కొన్నిసార్లు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది. ఎలాగో ఏ రకంగా ఏంటంటే కనుక గ్రహాల అనుకూలత ఉండదు, మనకి ఏంటంటే దైవానుగ్రహం ఉండకనే కదా ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే
ఇలా ధన సమస్య పోవాలన్నా, జీవితం మారి మంచి జరగాలన్నా సరేనండి, డబ్బుతో ఈ పరిహారం అయితే చేసుకోండి. రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఒక రూపాయితో చేసుకుంటే మనకుండే కొన్ని రకాల కష్టాలు పోతాయి. ఇప్పుడు 99% ఏంటంటే ఫలితం వస్తుందని చెప్పాం కదా, ఒకసారి చేస్తే మీకే తెలిసిపోతుందన్నమాట అండి. అందుకే ఇలా రూపాయి బిళ్ళతో పరిహారం చేసేసి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత సోమవారం ఉంటుంది కదా, ఆ రోజు ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళని పేదవారికి ఎవరికైనా సరే దానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే మన వల్ల వాళ్లకు చెడేం జరగదు, కాకపోతే ఏంటంటే కనుక మన సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. మార్పుని మనమే మన కళ్ళతో చూసేసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఈ పరిహారం ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కువగా రిజల్ట్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదో చేశామంటే చేశాములే అనుకుంటే మాత్రం ఫలితం అనేది అంతగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక రూపాయి ఏంటంటే కనుక పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట. మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తున్నా సరే వాటి నుంచి మనం బయటపడటానికి ఒక్క రూపాయి అండి. ఎందుకంటే రూపాయి లేకపోతే మన మనుగడే ఉండదండి. ఆ రూపాయితోనే కదా మనం బ్రతుకుతున్నాం. లక్షలో రూపాయి తగ్గినట్టే, 10 రూపాయల రూపాయి తగ్గినట్టే. రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుంది, రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక రూపాయి భగవంతుడి యొక్క రూపంగా భావిస్తాడు, లక్ష్మీదేవి యొక్క రూపంగా పరిగణించబడుతుంది. అందుకే రూపాయి ఏంటంటే కనుక కష్టాన్ని నష్టాన్ని ధన సమస్యను తీసేసి ధన ద్వారాలను తెరిపించి సమస్యల్ని దూరం చేసి ఏంటంటే కనుక మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఒకటే ఆదివారానికి ఫలితం ఏం రాదు, 1కి 2 సార్లు చేయండి. 9 ఆదివారాలు కానీ 5 ఆదివారాలు కానీ ఇలా ఏంటంటే కనుక చేస్తుంటే మనం ఫలితాలను పొందుతూ ఉంటాము. చేసే కొద్దీ ఫలితం ఏంటంటే కనుక మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, జరుగుతుంది. ఫలితం వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఫలితం వస్తుంది. రాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి, సీక్రెట్గా చేసుకోండి. సీక్రెట్గా ఏంటంటే కనుక ఇలా మీరు చేసేసి ఫలితం అనేది పొందండి. చిన్న చిన్నగా ఏంటంటే కనుక మెల్లిగా మీ కష్టాలు మీ బాధలు పోయే అవకాశం అయితే ఉంటుంది. ఆదివారం పూట చేసుకునే పరిహారం, ఆదివారం ఇలాంటి పరిహారాలు చేస్తే అవి ఖచ్చితంగా పనిచేస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఆచరించేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం, ఇప్పుడు చెప్పే విధంగా రేపు ఆదివారం పూట ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది అనమాట. నార్మల్గా నిమ్మకాయ ఏంటంటేనండి మన దగ్గరికి చెడుని రానివ్వకుండా, మన దగ్గర ఏంటంటే నెగిటివిటీ అనేది తక్కువగా ఉండటానికి, నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి రాకుండా చేయటానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది నిమ్మకాయతో ఏమవుతుంది అనుకుంటారు, కానీ నిమ్మకాయ అనేది మన దరిదాపుల్లో కూడా చెడు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే రేపు ఆదివారం పూట ఏంటంటే మీరు ఎక్కడికైనా సరే బయటికి వెళుతున్నా, లేదంటే మీకు ఊకే పదే ఈ దిష్టి ఉంటుంది కదండి, కనుదిష్టి, ఆ కనుదిష్టి నుంచి కూడా మీరు బయటపడాలన్నా సరే పరిహారం చేసుకోండి. బయటికి వెళుతున్నాం, దూర ప్రయాణం కోసం వెళ్తున్నాం, ఆ ప్రయాణం అనుకూలిస్తుందో లేదని బాధపడతారు కదా కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాలకు వెళితే, కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళితే, అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ కొన్నిసార్లు మనకు పడదు కదా, అక్కడ తిని వచ్చినా లేదంటే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకు అంతగా బాగుండదు కదండి. అలాంటి అప్పుడు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అంటే జేబులో పెట్టుకోండి, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదంటే మీ పర్సుల్లో కానీ, అంటే మీ జేబుల్లో కానీ లేకపోతే మీ పర్సుల్లో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకొని వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని అంటే ఇంటికి వచ్చిన తర్వాత 3 సార్లు తల చుట్టూగా తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అలా ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారిపోతుంది, మీ దగ్గరికి ఎలాంటి చెడు అనేది రాదు, ఇబ్బంది అనేది ఉండదు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. కేవలం నిమ్మకాయని మనం పెట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 3 సార్లు తల చుట్టూతో తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయాలి. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇది చాలా అంటే సింపుల్గా అనిపించవచ్చు మీకు పరిహారం, కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకు కనుదిష్టి కొడుతూ ఉంటుంది కదా, దిష్టి దోషాలతో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఒక నిమ్మకాయని తీసుకోండి. చిన్న సైజులో ఉండే నిమ్మకాయ తీసుకోండి, అందరికి అందుబాటులో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని మీరు ఎడమ చేతిలో పట్టుకోండి. ఇది ఆదివారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుందన్నమాట. ఇలా చెప్పాలంటే కనుక ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. కను దిష్టి కానీ లేదంటే నార్మల్గా దిష్టి కొట్టి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా, ఎవరికి చెప్పుకోలేం కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఇలా నిమ్మకాయని తీసుకొని చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని సాయంత్రం పూట 7 సార్లు తల చుట్టూ తిప్పాలి. తిప్పేటప్పుడు ఏంటంటే కనుక మా కను దిష్టి మొత్తం పోవాలి, మాకు మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితం రావాలని సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత
ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కండి. ఇంటి బయట తొక్కకండి. కొంచెం దూరంగా తొక్కిన తర్వాత మళ్ళీ దాని మీది నుంచి మనం దాటి వెళ్ళకూడదనమాట. దాని మీది నుంచి దాని పక్క నుంచి వెళ్ళటం వల్ల చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వారం చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఫలితం వస్తుందండి. రెండో వారం మీరేంటంటే మీ అంతటా మీరే అండి ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా శక్తివంతమైన పరిహారంగా ఇది పరిగణించబడుతుంది. కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం మన పూర్వీకులు అధికంగా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించేవారు. ఇప్పటికి కూడా మనకి ఏదైనా దిష్టి కొడితే నిమ్మకాయనే కదా మనం తిప్పి పాడేస్తూ ఉంటాం. కానీ పారేసే దానికంటే కూడా ఇలా ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కితే చాలా మంచిదండి. అక్కడికక్కడే ఏంటంటే కనుక చెడు అనేది ఆగిపోతుందన్నమాట. అక్కడికక్కడే చెడు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా వరకు కూడా చెప్పాలంటే తాంత్రిక పరిహారం అండి. చాలా శక్తివంతమైనది. మనం కూడా చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. పిల్లల పరంగా, పెద్దవారి పరంగా, ఎవరి పరంగా సరే తప్పకుండా మనకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి చేసుకోండి. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ చెడుని తీసేస్తుంది. నిమ్మకాయ ఏంటంటే కనుక నెగిటివిటీని దూరం చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది. ఏదైనా సరే పడని ప్రదేశాన్ని కూడా అంటే మనకు అనుకూలంగా మార్చేలాగా చేసే అంత శక్తి కేవలం నిమ్మకాయకే ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి.